ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికే వివో T3 అల్ట్రా. మీలో చాలా మంది ఈ అన్బాక్సింగ్ చేయండి అన్న అని చెప్పి కామెంట్స్ లో చాలా రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా వివో V40 Pro అలాగే V40 లాంచ్ అయినప్పుడు. సో ఫైనల్లీ ఇట్ హ్యాస్ బీన్ అరైవ్డ్. ఇది వచ్చేటప్పటికే మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో కేటగిరీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ ప్రైస్ తక్కువగా మనకు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. MediaTek Dimensity సంబంధించినటువంటి 9200+ 4 nanometer బిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసిన ఆక్టా కోర్ ప్రాసెసర్ తో దీన్ని అయితే డిజైన్ చేశారు. ఇంతే కాదండి, దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ ముఖ్యంగా గ్రూప్ సెల్ఫీస్ కోసం కస్టమైజ్ చేయడంతో పాటు సోనీకి సంబంధించినటువంటి 921 సెన్సార్ తోటి మనకి ఇది రావడంతో పాటు OIS కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. వైట్ కలర్ ప్లేన్, వివో బ్రాండింగ్ లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ తో పాటు ఇక్కడ మనకు పంపించినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో హై అండ్ వేరియంట్ 12+256GB. బట్ దీంతో పాటు మరొక 2 వేరియంట్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఒకటి 8+128, మరొకటి 8+256GB. అండ్ కలర్స్ లో ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో ఫారెస్ట్ గ్రీన్ అండ్ దీంతో పాటు ప్యారలల్ గా లూనార్ గ్రే అనే మరొక కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. గ్రీన్ కలర్ ట్రై చేయండి. సో కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటుంది. సో బాక్స్ ఓపెన్ చేయగా డివైస్ ని మీరు పక్కకు పెట్టేశారు అన్నట్లయితే కనుక కొంత పేపర్ వర్క్ అండ్ దీంతో పాటు IMA స్టిక్కర్స్ అలాంగ్ సైడ్ విత్ 80 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్, IPA to Type-C కేబుల్ ని ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. అండ్ సో ఇంతే, ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఇవి పక్కకు పెట్టే లోపల ఇంతకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే మరిన్ని అమేజింగ్ టెక్ కంటెంట్ యెట్ టు కమ్. ఫస్ట్ ఇనిషియల్ గా ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకోగానే చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు గ్లాస్ ని యూజ్ చేశారు. సైడ్ బాడీ అంతా కూడా కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు షార్ట్ సెన్సేషన్ UP గ్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కింద పడ్డ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇంతేకాదు దీంట్లో మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ IP68 ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. సో ఇప్పుడున్నటువంటి మాన్సూన్ సీజన్ లో వర్షాకాలంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిరభ్యంతరంగా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీనిపైన ఉండేటువంటి స్క్రీన్ మీద వీళ్ళు వాటర్ టచ్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. సో చిన్నపాటి తుప్పర్లు ఇలాంటివి పడ్డప్పుడు స్క్రీన్స్ పనిచేయవు కదా, ఆ ప్రాబ్లం కూడా లేకుండా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. కేవలం 7.53 mm థిక్నెస్ తో మనకి ఫోన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీని వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తూ ఇన్ఫాక్ట్ ఈ ఫోన్ యొక్క వెయిట్ కూడా మీకు జస్ట్ 195 grams రావడం జరుగుతుంది. సో రానిక 6000 mAh ఆఫ్ ద ఫోన్స్ కూడా మనకి అండర్ 8 mm అండర్ 200 grams లో మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ అండ్ 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ అయితే మీరు వేసుకోవచ్చు. ఇందులో మెమరీ కార్డ్ ఆప్షన్ వేసుకోవడానికి అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీతో పాటు మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ను కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. ఎస్, దీని బ్యూటీని అయితే ఇది డ్యామేజ్ చేయట్లేదు, బట్ యూసేజ్ లో మీకు ఇది ఎల్లో అవుతుంది. సో ఆఫ్టర్ మార్కెట్ మళ్ళీ మీకు బెటర్ పౌచెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు మనకి స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. కర్వ్డ్ స్క్రీన్స్ కాబట్టి టెంపర్ గ్లాస్ తో మళ్ళీ మనం ఆఫ్టర్ మార్కెట్ లో వెతుక్కోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఫోన్ యొక్క ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి 3D కర్వ్ డిజైన్ తోటి మనకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి. ఈవెన్ ఇందులో నాకు బ్యూటీ ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి వివో V40 Pro సిరీస్ యొక్క కెమెరా పంప్ ఏదైతే ఉందో, కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో అదే డిజైన్ ని వీళ్ళు అడాప్ట్ చేసుకొని వివో T3 అల్ట్రా లో కూడా మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. బట్ ఒకటే దానికి దీనికి తేడా, అక్కడ జైస్ కొలాబరేషన్ ఉంది, దీనిలో జైస్ కొలాబరేషన్ లేదు. అండ్ ప్రైమరీ సెన్సార్ విల్ బి 50 మెగాపిక్సెల్, సెకండరీ సెన్సార్ ఏదైతే ఉందో అక్కడ 50 మెగాపిక్సెల్ ఇచ్చారు, వీళ్ళు వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ ఇచ్చారు, అంతే తేడా. అండ్ ఇంతే కాదు, బాటమ్ మీకు ఇంకో కెమెరా అనుకుంటున్నారా? సో ఇది కెమెరా అయితే కాదు, ఇదేంటి అనేది మనం కెమెరా డిపార్ట్మెంట్ లో డీటెయిల్డ్ గా అయితే మాట్లాడుతున్నాం. బట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ అనుకుంటారేమో 1.5K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ టచ్ శాంపుల్ రేట్ కూడా మనకి 240 Hz దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది 10-bit ప్యానల్. ఇందులో మీకు వచ్చేటప్పటికి HDR10, 10+ ఇవి సపోర్ట్ చేయడంతో పాటు Amazon Prime, Netflix ఇలాంటి వాటిలో మీకు వైడ్ 1L1 సపోర్ట్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. ఇన్ఫాక్ట్ దీంట్లో పీక్ బ్రైట్నెస్ మోడ్
మోడ్ లోకి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 4500 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో డిస్ప్లే మీకు ఇక్కడ క్రిస్ప్ గా క్లియర్ గా ఈవెన్ కలర్స్ కూడా మనకి పంచిగా కనపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఒకవేళ మీరు గేమింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇది కర్వ్డ్ స్క్రీన్ కాబట్టి ఎడ్జెస్ టచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని అయితే కంట్రోల్ చేస్తారు. బట్ గేమింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే వన్స్ ఒకసారి అయితే ఆలోచించుకోండి. బట్ ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్ డిస్ప్లే. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మన ముందు తీసుకొచ్చారు. వైర్ అండ్ వైర్లెస్ రెండింటిలో కూడా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ ప్రొఫైల్ ద్వారా మీ మ్యూజిక్ ఈక్వలైజర్స్ ని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినేసేయండి. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. బట్ దీంట్లో వీళ్ళు డాల్బీ ఆడియో లేదా డాల్బీ అట్మాస్ ను కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎంత పెద్ద ఫోన్ అయినా కానీ పెర్ఫార్మెన్స్ కూడా ఉండాలి కదా. ఎస్, దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు MediaTek Dimensity కి సంబంధించినటువంటి 9200+ ప్రాసెసర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 3.35 GHz గా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు Immortalis G715 GPU అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు పవర్ఫుల్ GPU కూడా. ఈవెన్ జెల్సిన్ ఇంపాక్ట్ లాంటి గేమ్స్ ని కూడా మీరు చాలా స్మూత్ గా 60 FPS లో మీరు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఈవెన్ పెద్ద పెద్ద గేమ్స్ లైక్ కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు లేదా Asphalt 9 కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా మీకు ఎక్కడా ప్రాబ్లం లేదు. సో లైట్ గా వార్మ్ అయితే అవుతుంటుంది. అది ఈ మొబైల్ ఫోన్ కాదు, ప్రతి మొబైల్ ఫోన్ కూడా వార్మ్ అవుతూనే ఉంటుంది. బట్ గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నా గానీ ఎస్, అఫ్ కోర్స్ దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ దీని యొక్క యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మీకు వచ్చేటప్పటికే అరౌండ్ 1.5 మిలియన్ గా, అలాగే గిగ్ బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చారు అంటే 1586 సింగిల్ కోర్ లో, 4672 మల్టీ కోర్ లో, ఈవెన్ CPU థ్రాటిల్ టెస్ట్ లో కూడా అబోవ్ 80% మనకు రావడం అయితే జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ స్టోరేజ్ టెస్ట్ లో కూడా 90976 గా మనకి ఇది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక మిడ్ రేంజ్ లో ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే దీని ద్వారా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డే టు డే లైఫ్ లో ఎలాంటి యాప్స్ నైనా కానీ మీరు చాలా సునాయాసంగా ఎలాంటి హ్యాంగు లాగు లేకుండా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొచ్చారు. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. ఎంత పెద్ద యాప్ నైనా కానీ ఈవెన్ వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఇలాంటి వాటి మొబైల్ ఎడిట్ చేసే వాళ్ళు ఉంటారు సరే, సో వాళ్ళకు కూడా ఇదైతే సపోర్ట్ చేయడమే జరుగుతుంది. నిజంగా బీస్ట్ ఇన్ దిస్ బడ్జెట్ అనే నా అభిప్రాయం. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక 5G ఫోనే. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి టోటల్లీ 8 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక OS విషయానికి వచ్చారు అని అంటే ఎస్, ఇది వచ్చేటప్పటికి మనకి ఫన్ టచ్ OS తోటి మనకు రావడం జరుగుతుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ దీంతో పాటుగా మరొక 2 మేజర్ OS అప్గ్రేడ్స్ ని, అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. అండ్ బ్లాట్వేర్ విషయానికి వచ్చారు అని అంటే ఈ బడ్జెట్ లో అఫ్ కోర్స్ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు ప్లాస్టిక్ బాడీ ఇట్లాంటి అనేది ఇచ్చారు. దీంతో పాటు ఇక్కడ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ను కూడా తీసుకొచ్చారు. వీటిని స్కిప్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ వీటితో పాటు మీరు డ్యూయల్ యాప్ లాగింగ్ లైక్ 2 వాట్సాప్ లు, 2 ఫేస్బుక్ లు, 2 ఇన్స్టాగ్రామ్స్ అండ్ ప్రైవసీగా మీ ఫొటోస్ వీటన్నిటిని దాచిపెట్టుకోవడం, ఇలాంటి వాటన్నిటితో పాటుగా మనకి బై డిఫాల్ట్ గా వీళ్ళ ఓన్ డైలర్ నే ప్రొవైడ్ చేస్తారు. అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. బట్ ఆ బ్లాట్వేర్ ను కూడా రిమూవ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మీకు వచ్చేటప్పటికే వైఫై అలియన్స్ 6 అలాగే బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. NFC అయితే ఇందులో ఇంటిగ్రేట్ చేయలేదు, దాన్ని కూడా చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ వీటితో పాటు ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్ గా మనకు కావాల్సినటువంటి అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అది కూడా స్పీడ్ గానే ఉంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో ఇది సోనీకి సంబంధించినటువంటి IMX 921 సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. ఎఫ్ స్టాప్ వచ్చేటప్పటికే 1.8 తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 8 మెగాపిక్సెల్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్లీ V40 Pro లో వచ్చేటప్పటికే మనకి 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇక్కడ మనకి 8 మెగాపిక్సెల్, అగైన్ కాస్ట్ కటింగ్ కోసం. బట్ దీంట్లో మనకి మ్యాక్రోన్ అయితే ఇంటిగ్రేట్ చేయలేదు. సో మ్యాక్రో ఫోటోగ్రఫీ కోసం ప్రైమరీ సెన్సార్, అందులో కూడా 2x
ఇన్సెన్సార్ జూమ్ ద్వారా మీరు మ్యాక్రో ఫోటోగ్రఫీ అయితే కాపీ చేసుకోవచ్చు. బట్ యూజువల్ గా వీళ్ళు ఏం చేస్తుంటారంటే అల్ట్రా వైడ్ యాంగిల్ మ్యాక్రో కింద కూడా యూజ్ చేస్తుంటారు. దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 50 మెగాపిక్సెల్, అది కూడా ఏఐ ఫోకస్డ్ సెల్ఫీ కెమెరాస్ కి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఎడిషనల్ అడ్వాంటేజ్ గా మనం ముందు తీసుకుని రావడం జరిగింది. సో గ్రూప్ సెల్ఫీస్ తీసుకునేటప్పుడు ఫోకస్ లో ఉండేలాగా దీని సెన్సార్ అయితే డిజైన్ చేశారు. మోస్ట్లీ ఇది కూడా సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ ని వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రేర్ అండ్ ఫ్రంట్ రెండిటిలోనూ కూడా ఇంట్రెస్టింగ్ గా 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ క్రేజీ. ఒకవేళ మీరు కనుక యూట్యూబరో వ్లాగరో ఇలాంటి వాళ్ళు ఉన్నట్టయితే కనుక ఒక మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్, అది కూడా మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ ఈవెన్ రెగ్యులర్ గా మనకి ఏదైతే వివో ఫోన్స్ లో చూసేటువంటి ఆరా లైట్ ఏదైతే ఉందో ఆరా లైట్ తో పాటు దీంట్లో మనకి రకరకాల ఫిల్టర్స్ ఇచ్చారు. రెడీ టు పోస్ట్ ఇన్ ద సోషల్ మీడియా లాంటి ఫీచర్స్ అయితే మనం వెరీ కామన్ గా చూస్తూనే ఉంటాం. ఇక ఇక్కడ మీరు చూసినటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈవెన్ మనకి 1x ఈవెన్ 2x లో వచ్చేటప్పటికి నిజంగా కలర్ సాచురేషన్స్ కావచ్చు, అలాగే క్రిస్ప్ గా అండ్ దీనికి సంబంధించినటువంటి కాంట్రాస్ట్ లెవెల్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే అని అంటాను. ఈవెన్ దీంట్లో మీకు 2x జూమ్ లో కూడా మీరు డీటెయిల్స్ చూడొచ్చు. 2x జూమ్ లో కూడా డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లో ఈవెన్ ఎక్స్పోజర్ కంట్రోల్ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం HDR కావచ్చు, పెర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది. ఈవెన్ దీనిలో జూమ్ లో మీరు చూసారు అన్నట్లయితే కనుక అప్ టు 20x దాకా మీరు డిజిటల్ జూమ్ లోకి అయితే వెళ్ళొచ్చు. ఈవెన్ ఇక్కడ మీరు చూసినటువంటి ఫోటోస్ ఏవైతే పోర్ట్రేట్, ఇందులో కూడా 1x లో పోర్ట్రేట్ లో కూడా పర్వాలేదు, డీటెయిలింగ్ అనేది బానే ఉంది. అండ్ దీంతో పాటు 2x పోర్ట్రేట్ లో మీరు వచ్చేటప్పటికే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా పర్వాలేదు, ఓకే. బట్ ఇంకొంచెం మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి OT అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసిన ఏవైతే పోర్ట్రేట్ ఫ్రంట్ ఫోటోగ్రాఫ్స్ పోర్ట్రేట్ లో కావచ్చు, నార్మల్ గా కావచ్చు, డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. ఈవెన్ 1x లో కూడా మీరు పోర్ట్రేట్ లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అనిపిస్తాను. బట్ ఇంకొంచెం కలర్ సాచురేటెడ్ గా వచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఈవెన్ ఇందులో మీకు వచ్చేటప్పటికి 2x సెల్ఫీ జూమ్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి కొన్ని శాంపిల్స్ ఏవైతే నైట్ మోడ్ లో నేను క్యాప్చర్ చేసింది. ఈవెన్ నైట్ మోడ్ లో కూడా డీటెయిలింగ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లేర్స్ ని కట్ ఆఫ్ చేయడం గానీ, కలర్స్ ని పంచిగా సాచురేటెడ్ గా మనకు చూపించడం గానీ, ఇవన్నీ కూడా రియల్లీ ఆసమ్. అండ్ నైట్ లో కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేటప్పటికి మీకు 2x శాంపిల్స్. 2x లో కూడా పర్వాలేదు, డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండటం వల్ల నైట్ కలర్స్ అని బూస్ట్ అవ్వటం అండ్ అట్ ద సేమ్ టైం మనకి షార్ప్నెస్ కూడా ప్రాపర్ గా చూపించడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ అండర్ 30,000 రూపీస్ లోపలే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దీంట్లో మనకి ప్లాస్టిక్ బాడీ, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ తీసేశారు, జైస్ కొలాబరేషన్ అయితే లేదు. అండ్ మిగతావన్నీ మెజారిటీ ఆఫ్ ద ఫీచర్స్ ఏవైతే అన్ని కూడా మనకి వివో V40 Pro లో ఏదైతే ఉంటాయో అవే ఫీచర్స్ ని మన ముందు తీసుకొచ్చారు. V40 Pro లో కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటాయి, ఒక కెమెరా డిపార్ట్మెంట్ తప్ప. సేమ్ అదే విధంగా ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు ఒక మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్, మంచి డిస్ప్లే తో పాటు పవర్ఫుల్ ప్రాసెసర్ అలాంగ్ సైడ్ విత్ మంచి ఆడియో అండ్ బ్యాటరీ బ్యాకప్ తో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంక్లూడింగ్ HDFC బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ 3,000 రూపీస్ మినహాయించగా మీకు ఇది 29,000 రూపాయలకి బేస్ వేరియంట్ రావడం అయితే జరుగుతుంది. అండ్ వచ్చేటప్పటికే రేపు 19th నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైన త్వరగా అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.